నార్త్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ కోకాపేట్. అది ఇప్పుడు వార్తల్లో నిలిచింది, ఎందుకంటే రికార్డు స్థాయి ధర పలికిన ప్లేస్ ఇది. అంటే ఈ జాగా బంగారం కంటే ఎక్కువ, ఇక్కడ ఉన్నవి నార్మల్ మట్టి అండ్ మిగతా భూమిలాగానే సేమ్, కానీ దీని ధర మాత్రం రికార్డు స్థాయిలో పలికింది. ఎకరం ధర 100 కోట్లు అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక్కసారిగా కోకాపేట్ అనే ప్లేస్ వార్తల్లో నిలిచింది. నేనున్నటువంటి ప్లాట్ నెంబర్ కూడా 10. అది తెలంగాణ గవర్నమెంట్కే ఒక రకంగా లక్కీయెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అత్యంత ధర పలికిన ప్లాట్లో నేనున్నాను. ప్లాట్ నెంబర్ 10. ఇది ఆక్షన్, అంటే ఏ డేట్ రోజు ఆక్షన్ అయింది అనేది మనం చూడొచ్చు. అండ్ హెచ్ఎండిఏ వాళ్ళు నిర్వహించిన నియోపోలిస్ ఫేజ్ నెంబర్ 2లో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 10. ఇదే 100 కోట్లు పలికినటువంటి ధర. ఇది కేవలం 3.62 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒక్కొక్క ఎకరం ధర 100.75 కోట్లు పలికిందంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఏంటిది, ఇది ధరనా లేకపోతే ఏంటి అని. ఒక్కసారిగా కోకాపేట్ అనే ప్లేస్ మాత్రం వార్తల్లో నిలిచింది అని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా నిల్చున్న ప్లేస్ కొంత హైట్గా ఉంది. చూడండి, ఇది పూర్తిగా ఒక గుట్ట లాంటి ప్రాంతం లాగా ఉంది. ఈ ప్లేస్ ఎందుకు ఇంత ధర పలికింది అంటే చాలామంది ఒకటే చెప్తున్నారు, అంటే ఈ ప్లేస్ని ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేసి కొనుగోలు చేశారో దీని స్పెషాలిటీ ఏంటంటే ప్లాట్ నెంబర్ 10 నుంచి మనం సిటీ వ్యూ మొత్తాన్ని చూడొచ్చు కంప్లీట్గా. కరెక్ట్గా ఈ వ్యూ పాయింట్ నుంచే ఎగ్జాక్ట్గా గండిపేట లేక్ మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ ఒకవేళ హై రైజ్ అపార్ట్మెంట్స్ లేదంటే కమర్షియల్ వైజ్గా ఏది కట్టినా కూడా ఈ వ్యూ పాయింట్ అంటే లేక్ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉండబోతోంది. అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత అందంగా కనబడబోతోందో. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఎవరైతే కొనుగోలు చేసి ఉండబోతున్నారో వాళ్ళకి డెఫినెట్లీ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. అది ఒక స్పెషాలిటీ. దెన్ ఎగ్జాక్ట్లీ నా రైట్ సైడ్ మనం చూడొచ్చు, ఆ రైట్ సైడ్లో ఓఆర్ఆర్ వెళ్తోంది. అంటే ఈ ప్లాట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ మనకు ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ వెళ్తోంది అనమాట. దీనికి అడిషనల్గా ఉన్నటువంటి ఇంకో పాయింట్ అదే అనమాట. సో ఓఆర్ఆర్కి దగ్గరగా గండిపేట చెరువుకి సంబంధించిన వ్యూ. అండ్ ఇట్ సైడు రైట్లో మనం చూస్తే గనక ఒక ఓపెన్ ప్లేస్ ఉంది, అంటే ఫ్యూచర్లో ఏమీ కూడా కావన్నమాట. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టే 10 ప్లాట్ నెంబర్ 10 ఇంత భయంకరంగా ధర పలికింది. అండ్ ఒక్కసారి ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్లీ దీనికి ఎంత క్రేజ్ ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటే కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను ఇక్కడ ఈ రాళ్ళపైన ఎక్కి నేను రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఈ కొంత హైట్ నుంచి చూస్తేనే మనకు పూర్తిగా గండిపేటకు సంబంధించిన చెరువు హ్యాపీగా మంచిగా కనిపిస్తోంది. అండ్ సిటీ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చూడొచ్చు మొత్తంగా. ఒకసారి హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదట. సో ఇది 100 కోట్లకు కొనుగోలు చేశారు కాబట్టి ఒకవేళ 100కు సంబంధించిన 100 అపార్ట్మెంట్స్ ఆర్ 100 ఫ్లోర్స్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ కూడా కట్టుకునే అవకాశం ఉందట. సో 100 కోట్లకు కొనుగోలు చేస్తే ఏంటి, ఇక్కడున్న నిబంధనలు ఏం చెప్తున్నాయి అంటే ఎట్లాంటి నిబంధనలు లేవు, హ్యాపీగా ఎన్నంటే అన్ని ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. సో సేమ్ ఇవే రాళ్ళు, ఇదే మట్టి అండ్ ఎవ్రీథింగ్ సేమ్, కానీ ధర మాత్రం 100 కోట్లు ఒక్క ఎకరానికి అని అంటే ఏందిది పైసలా లేకపోతే ఏందా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే ఉండబోతున్నారో డెఫినెట్లీ ఈ వ్యూ పాయింట్ కావచ్చు అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కావచ్చు, ఇక్కడ ఓపెన్ ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు రైట్లో పూర్తిగా ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ లేఅవుట్గా కూడా గవర్నమెంట్ దీన్ని కంప్లీట్గా
రెడీ చేస్తోంది కాబట్టి ఆ ప్లాన్తోనే ముందుకు వెళ్తోంది కాబట్టి ఇక్కడ మనకి ఎట్లాంటి పోల్స్ కనబడవట, కరెంట్కి సంబంధించిన పోల్స్ కనబడవు అండ్ టోటల్లీ అండర్ గ్రౌండ్కి సంబంధించిన టోటల్లీ వైరింగ్ ఉండబోతోంది. సో ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా అండ్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతోంది అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎట్లాంటి ఫెసిలిటీస్, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉండబోతోంది అనేసి. సో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ అవే. అందుకే ప్లాట్ నెంబర్ 10 ఇంతగా హైప్ క్రియేట్ కావడానికి అండ్ ఎవరు ఊహించని ధర పలకడానికి కూడా రీజన్ అది. అంటే లాస్ట్ మూమెంట్ వరకు మాత్రం అందరూ అనుకున్నారట కొంతవరకు మేబీ 70-80 వరకు ఆగుతుంది అని, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది 100 కోట్లు పైనే దాటుతుంది అనేసి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు, అందులో ఆశ్చర్యం ఏముంది, లాస్ట్లో బిడ్ ఎవరైతే వేశారో ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది బిడ్ వేసే ప్రయత్నం చేశారట. సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండింది, అందుకే ఈ రేట్ పలికింది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ప్లాట్ నెంబర్ 10 ఈజ్ లక్కీయెస్ట్. ఎవరైతే ఇక్కడ ఉండబోతున్నారో కూడా వాళ్ళకు కూడా ఒక లక్కీయెస్ట్ వ్యూ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ లక్కీయెస్ట్ ప్లాట్ కూడా ఇక్కడ, లక్కీయెస్ట్ ఫ్లాట్ కూడా కొనుగోలు చేస్తారు అని కూడా చెప్పొచ్చు.